మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పొరికొస్తే ఊరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా అన్నట్టువిడా. అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్న పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు? ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది. కాలికి బలం వచ్చింది, చేతికి బలం వచ్చింది. ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి. థ్యాంక్ యూ భుజగోవిందం గారు. మునక్కాయ కూర, మునక్కాయ సాంబారు, మునక్కాయ రసం, అబ్బా అన్ని రెడీ. ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా అల్లుడు. కాళ్ళే రావట్లేదే, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి?
అవును, ఇంతకీ మన అల్లుడు గురం ఎక్కడా? ఏమిటి పంది కుక్క శబ్దంలా ఉంది? కొంప తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి? అయ్యో, శోభన రోజు ఈ అపశకునం ఏమిటి? కర్మ కర్మ. ఉండు ఉండు, దీని పని చెప్తాను. ఇక్కడే ఎక్కడో దాక్కునే ఉంటుంది. దాగుచ్ 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 దా. నేనత్తా. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడేసుకున్నావు? చేయబోయే కార్యాలకి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాగైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత అత్త, ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను, అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసేయ్, లాగ్ తీసేయ్. ఇదేం కర్మ? ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ బజ్జగోవిందం గాడు చెప్పాడత్త. ఆసనాలు వేస్తే నడుము ఇనుప చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపురు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్త, ఉలవల పులుసు, ఉలవల చారు, నిలమైన గుర్రాన? అవునరా, నా పాలిట గుర్రానివే. ₹1,00,00,000 జాక్పాట్ కొట్టే గుర్రానివి. అందుకే ఈ ముట్టు. జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు. అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలిస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో, ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు. ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. నేను అత్తాన్ని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా, నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాలా కనిపిస్తున్నాను. అయ్యో, కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి. ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయనా? ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వాడికి పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బామ్మ. శోభను నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి శోభనం రాత్రి ఒక్కటే గొడవ. ఆ రాత్రి అయితే నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామా, అలా అనకూడదమ్మా. నాకు భయం బామ్మ. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేం పిలిచినా బయటికి రావు. పట్టు, వెళ్ళు. ఏరా, జెండు బాంబు రాసుకున్నావా? జెండు బాంబు ఒకటే కాదు, అమృతాంజన్, వైడెక్స్, టైగర్ బాంబు, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా?